మాస్టర్ కళ్యాణి ఆర్ట్స్ యూట్యూబ్ ఛానల్ నుండి సబ్స్క్రైబర్స్ అయినటువంటి పౌరాణిక కళాకారులు, పౌరాణిక నాటక అభిమానులు, నా అభిమానులందరికీ మీ పివి దుర్గా ప్రసాద్ హృదయపూర్వకమైన కళాభివందనములు. నూతనముగా సబ్స్క్రైబర్స్ కాబోతున్నటువంటి కళాకారులు, కళాభిమానులు, నాటక ప్రియులు, సంగీత ప్రియులందరికీ స్వాగతం. నిరంతరం మిమ్మల్ని, మీ కుటుంబ సభ్యుల్ని ఆ కృష్ణ పరమాత్మ చల్లగా కాపాడాలని నాకు హృదయపూర్వకంగా కోరుకొనుచు ఇప్పుడు నేను పాడబోతున్నటువంటి పద్యం గయోపాఖ్యానం నాటకం కీర్తిశేషులు చిలకమర్తి లక్ష్మీ నరసింహం గారు వ్రాసినటువంటి గయోపాఖ్యానం నాటకం నుండి శ్రీకృష్ణ పరమాత్మని పద్యం నిశయు పవలును నవ్వు వెన్నెలలుగాయు అనే పద్యం. మిత్రులారే, పద్యానికి రాగం చంద్రజ్యోతి. చంద్రజ్యోతి రాగం ఇది 41వ మెడకర్త. పావని రాగజన్యం చంద్రజ్యోతి. ఇది చంద్రజ్యోతి. ఈ చంద్రజ్యోతి రాగం యొక్క స్వరస్థానములు సా షడ్జమం, రి శుద్ధ రిషభం, గా శుద్ధ గాంధారం, మా ప్రతిమధ్యమం, పా పంచమం, దా చతుశ్రుతి దైవతం, మళ్ళీ పై షడ్జం నిషాదం ఉండదు ఈ రాగంలో. మళ్ళీ ఆరోహణ అవరోహణ కూడా ఇంతే. పై షడ్జము, చతుశ్రుతి దైవతం, పంచమం, ప్రతిమధ్యమం, శుద్ధ గాంధారం, శుద్ధ ఋషభం, షడ్జమం. ఇది చంద్రజ్యోతి రాగం. మిత్రులారా, మరి నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే నేను చేస్తున్న పౌరాణిక పద్య నాటక రాగ కార్యక్రమాలు ప్రోత్సహించడం కోసం దయచేసి నా ఛానల్కి వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, వీడియోకి లైక్ చేయండి, కామెంట్ బాక్స్లో మీ యొక్క మంచి స్పందన తెలియజేయమని కోరుకుంటూ ఇప్పుడు చంద్రజ్యోతి రాగంలో ఈ పద్యం పాడుతూ ఉన్నాను. రుక్మిణి సత్యభామలను శ్రీకృష్ణుడు ఈ విధంగా చంద్రుడు అస్తమిస్తూ ఉన్నాడు అని రుక్మిణి చెప్పగానే కృష్ణ పరమాత్ముడు వాళ్ళిద్దరిని ఉద్దేశించి పాడుతున్నటువంటి పద్యం ఇది. కళ్యాణులారా, నిశయు పవలును, నిశయు పవలును నవ్వు వెన్నెలలు కాయు మీ ముఖేందు మండలమును భూమిన్ కలుగా తనయునికి నిష్ప్రయోజనం బనియరింగి అరుగుచున్నాడు సిగ్గున నబ్జ వైరి.